తాజాంశాన్ని చూస్తున్నాం. గండిపేట భూముల వ్యవహారంలో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు పోలీస్ కస్టడీ విచారణపై తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం భూ వ్యవహారాలకు సంబంధించి కేసులో అరెస్ట్ అయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీస్ కస్టడీ అయితే కొద్దిసేపటి క్రితం ముగించడం జరిగింది. 3 రోజుల పాటు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతితో కూడా 3 రోజుల పాటు అతన్ని అయితే కస్టడీ తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా కొంతవరకు సమాచారం అతని నుంచి రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపు 1500 కోట్లకు విలువ చేసే ప్రభుత్వ భూమి కాజేసేందుకు కూడా బ్రహ్మనాయుడు కీలకంగా వివరించారనేది కూడా ఆ పోలీసులకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దాంట్లో బొల్లా బ్రహ్మనాయుడు కేసు నమోదు కాగానే అక్కడి నుంచి అతను పరారైన తర్వాత అతన్ని తమిళనాడులోని కాంచీపురంలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు తరలించి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. రిమాండ్ అనంతరం కూడా 3 రోజుల పాటు అయితే కస్టడీ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం భూమిని ఇటు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు కూడా ఒక 5 నకిలీ జీవోలను కూడా వీళ్ళు సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, తర్వాత అది గండిపేట తహసీల్దార్ దృష్టికి రావడంతో కూడా వెంటనే తహసీల్దార్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటగా నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది భూమి వ్యవహారాలు కాబట్టి ఇది ఈ కేసుని ఆర్థిక నేర విభాగాలకు సంబంధించిన ఈఓడబ్ల్యూకి అయితే బదిలీ చేయడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా 2 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉందని కూడా తేలడం, తర్వాత దాంట్లో వారు ఇచ్చిన ఆధారాలు తర్వాత వివరాల ఆధారంగా కూడా బొల్లా బ్రహ్మనాయుడిని ఈ కస్టడీలో భాగంగా అతన్ని ఇచ్చిన సమాచారాన్ని కూడా విశ్లేషించడం జరిగింది. దీంట్లో మరి ఇంకా ఎవరి పాత్ర ఉంది, తర్వాత ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఆ పోలీస్ అధికారులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంట్లో మొత్తం 12 కోట్లకు సంబంధించి కూడా లావాదేవీలు జరిగినట్టు తెలుస్తుంది. దాంట్లో బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ ఖాతాల నుంచి 1 కోటి పైగా బ్యాంక్ ఖాతాల నుంచి కూడా అవి లావాదేవీలు జరిపారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తం ఆ ఫోర్జరీ పత్రాలు తర్వాత నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నించడంలో ఇతను కీలకంగా వివరించారనేది కూడా పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కస్టడీలో మరి ఎలాంటి సమాచారం ఇచ్చిన తర్వాత తదుపరిగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబట్టేందుకు కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కస్టడీ ముగిసిన అనంతరం కూడా అతన్ని రంగారెడ్డి జిల్లా కోర్టుకి తరలించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి జైలుకి అయితే తరలించే అవకాశం ఉంది. మరి చూడాలి, ఈ కేసు దర్యాప్తును ఇప్పటికే పోలీసులు వేగవంతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ మిగతా వాళ్ళు దీంట్లో ఇంకెవరైనా పాత్ర ఉన్నట్లయితే వారికి కూడా మరి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.